హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆలు ఎగ్ కర్రీ చేశానండి. చేసే విధానం కూడా చెప్తాను మీకు. నా స్టైల్లో చేశాను. చాలా సింపుల్గా చేశానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఆనియన్ను, కొన్ని టమాటో ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే 2 పచ్చిమిర్చి వేసాను. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూను అల్లం పేస్ట్ వేసాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం కల్లుప్పు వేసుకున్నాను. మనకు సరిపడ కారం, సరిపడ ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసాను. నేనైతే ఏ మసాలా వేయలేదు, ఓన్లీ మసాలా పౌడర్స్ మాత్రమే వేసాను. ఇలా బాగా సాఫ్ట్గా ఇంతవరకు టమాటా ముక్కలు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనకి గ్రేవీ కూడా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఆలు వేసుకోవాలి. ఆలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎగ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు తగిన వాటర్ వేసుకోవాలి. మనకి ఎన్ని సరిపోతాయో అన్ని వాటర్ వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఆలు కర్రీ. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసిన కర్రీ నచ్చకపోయినా కామెంట్ చేయండి. బాయ్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్